2Gలో ఉంటే ప్రస్తుతం పిల్లలు ఇప్పుడే 10Gలో ఉన్నారు. ఒక ఆఫీసులో పనిచేస్తున్న ఒక ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఎప్పుడు కూడా తండ్రిని డిస్టర్బ్ చేస్తూ ఉండేది. ఆయన బ్యాంక్ ఉద్యోగస్తుడు. ఆ బ్యాంక్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి ఏదేదో పని చేసుకుంటూ ఉంటాడు. ఈ పాప వచ్చి ప్రతి ఒక్కసారి వచ్చి క్వశ్చన్లు వేస్తుండేది. నాన్న ఇదేంటి, నాన్న అదేంటి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఆయన డిస్టర్బెన్స్ చేస్తూ ఉండేది. ఆయన కలత చెంది నన్ను పని చేసుకోవడం లేదు ఈ పాప అని చెప్పేసి ఆయన విసుగు చెందాడు. అందుకోసం ఆ పాపకు ఒక పని పెట్టాలని చెప్పేసి ఆయన ఆ బ్యాంక్ ఉద్యోగం అనుకున్నాడు. ఒక పేపర్ ఇచ్చి, చూడమ్మా దీన్ని ముక్కలుగా చేసేసాను, దీన్ని మొత్తం కలిపితే ఒక భారతదేశ పటం అవుతుంది, రాష్ట్రాలు చింపేస్తాను నేను, అన్ని రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి ఎట్టెట్లో మొత్తం కలిపెట్టాలని చెప్పేసి ఆ పాపకి ఇచ్చేశాడు. ఆయన పనులు నిమగ్నం అయిపోయాడు. ఆ పాప ఇంకా రాదులే, ఇప్పుడే గంట సేపు 2 గంటల సేపు నన్ను డిస్టర్బ్ చేయదు, నా పనులు చేసుకోవచ్చు అనుకున్నాడు. తర్వాత ఆ పాప పోయి కొన్ని నిమిషాల లోపలే వచ్చేసింది. నాన్న రెడీ అయిపోయింది అన్నాడు. ఏంటమ్మా అని చెప్పి ఆశ్చర్యంగా చూసాడు. నాన్న ఆశ్చర్యం చూడకు, ఒకసారి చూడు, నువ్వు ఇచ్చిన మ్యాప్ ఈ పక్క ఉంది, ఆ పక్క బాడీ ఆఫ్ ది పార్ట్స్ ఉన్నాయి, మనిషి బొమ్మ ఉంది, వెనుక ఉన్న మనిషి బొమ్మను కలిపేశాను, ముందు ఉన్న భారతదేశ పటం సెట్ అయిపోయింది, రాష్ట్రాలన్నీ కూడా. అప్పుడు ఆశ్చర్యపోయాడు. కాబట్టి మనం పిల్లల్ని తక్కువ వేయలేము. కాబట్టి మనం ఏం చేస్తున్నా, మన నాలెడ్జ్ ఎక్కడ ఉన్నా కూడా మన పిల్లలను కనుక వాళ్ళు తెలివి తగ్గట్టుగా, వాళ్ళ స్కిల్ తగ్గట్టుగా వాళ్ళను కనుక మనం వెంట ఉండి నడిపించగలిగితే ఎటువంటి పిల్లలైనా సరే ఒక్క స్థాయిలో ఉంటారు. మనకు తెలివి లేదు కదా, మనకు చదువు లేదు కదా, మనం మొద్దు కదా, మనం డల్ కదా అనుకొని మనల్ని అంచనా వేసుకొని పిల్లల్ని ఎప్పుడు కూడా అంచనా వేయకండి. మీరు వెనుక ఉండి మీ అనుభవాలను జోడించి మీ పిల్లలను కనుక బాగా చదివిస్తే వాళ్ళు ఏదైతే స్కిల్ ఉందో, వాళ్ళలో మనసులో ఏదైతే పట్టు ఉందో దాన్ని బయటికి తీయగలిగితే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి స్కిల్ ఉన్న అబ్బాయిగా, స్కిల్ ఉన్న అమ్మాయిగా తయారవుతారు. అందుకు కావాల్సింది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ వెంట ఉండి వాళ్ళు చెడు మార్గంలో పట్టకుండా ఒక మంచి మార్గంలో నడిచే విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉండాలి.